అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువైన తిరుమలలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఉత్తర ద్వార దర్శనం వైభవంగా ప్రారంభమైంది. సోమవారం అర్ధరాత్రి శ్రీవారి ఆలయాన్ని తెరచి ఏకాంతంగా స్వామివారి పూజాది కైంకర్యాలు అభిషేకం నిర్వహించిన అనంతరం రాత్రి 1:30 నుంచి శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనాన్ని ప్రారంభించారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మాజీ మంత్రులు రోజా, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో పాటు పలువురు రాజకీయ, సినీ, క్రీడా ప్రముఖులు స్వామివారిని దర్శించుకున్నారు. ఇవాల్టి నుంచి జనవరి 8వ తేదీ రాత్రి 12 గంటల వరకు 10 రోజుల పాటు టీటీడీ భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం కల్పిస్తోంది. వైకుంఠ ద్వార దర్శనానికి తొలి 3 రోజుల పాటు లక్కీ డిప్లో టికెట్లు పొందిన భక్తులను అనుమతిస్తున్నారు. మరోవైపు వీఐపీలు పెద్ద సంఖ్యలో తిరుమలకు చేరుకుంటున్నారు. శ్రీవారి ఆలయంలో వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకొని ఆలయాన్ని రంగురంగుల పుష్పాలతో, విద్యుత్ దీపాలంకరణతో తీర్చిదిద్దారు. టీటీడీ ఉద్యాన శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన అలంకరణలు భక్తులను కనువిందు చేస్తున్నాయి. మందిరంలోని ధ్వజస్తంభం, బలిపీఠాన్ని చూడచక్కగా ముస్తాబు చేశారు. వైకుంఠ ప్రదర్శన మార్గంలోని అలంకరణ అద్భుతంగా ఉంది. తిరుమల వ్యాప్తంగా 10 రోజుల పాటు 50 టన్నుల సంప్రదాయ పుష్పాలు, 10 టన్నుల ఫలాలను, 4 టన్నుల కట్ ఫ్లవర్స్ వినియోగించనున్నారు. శ్రీవారి ఆలయం ఎదుట శ్రీ రంగనాథ స్వామి అష్టలక్ష్ములు, శ్రీ వెంకటేశ్వర స్వామి సెట్టింగ్ భక్తులను మరింత ఆధ్యాత్మిక వైభవాన్ని తీసుకొచ్చేలా ఉంది. వైభవంగా తిరుమలలో వైకుంఠ ఏకాదశి పర్వదినాలకి భక్తులు విశేషంగా అక్కడికి చేరుకొని దర్శనాలు చేసుకుంటున్నారు. అప్డేట్స్ మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్, తిరుమలలో ఈరోజు వేకువజాము నుంచి కూడా వైకుంఠ ఏకాదశి సందర్భంగా వైకుంఠ ద్వార దర్శనాలు ప్రారంభమై వేకువజామున 12 గంటల సమయంలో ధనుర్మాస కైంకర్యాల అనంతరం ప్రత్యేక నివేదనలు చేశారు. అనంతరం వైకుంఠ ద్వారాలు తెరిచిన తర్వాత మొదటిగా వీఐపీలకి 1:30 గంటలకి ప్రారంభమైన వీఐపీ దర్శనాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. దాదాపు 6 గంటల పైన దాటున ఇంకా వీఐపీ దర్శనాలు కొనసాగుతూ ఉన్నాయి. దాదాపు ఇప్పటికే వేలాది మంది వీఐపీలు స్వామివారిని దర్శనం చేసుకుని వైకుంఠ ద్వారం గుండా ప్రవేశించడం జరిగింది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో పాటు పలువురు తెలంగాణ మంత్రులు కావచ్చు, ఏపీ మంత్రులు కావచ్చు, మాజీ మంత్రులు కావచ్చు, అదేవిధంగా క్రీడాకారులు, నటులు అనేక మంది వైకుంఠ ద్వార దర్శనం చేసుకుని పునీతులయ్యారు. ప్రస్తుతం మనం తిరుమల శ్రీవారి ఆలయం దగ్గర ఉన్నాం. శ్రీవారి ఆలయాన్ని కూడా వైకుంఠ ఏకాదశి సందర్భంగా అత్యంత సుందరంగా తీర్చిదిద్దారు. ప్రస్తుతం మనం చూడొచ్చు తిరుమల శ్రీవారి ఆలయం దగ్గర ఆలయాన్ని అత్యంత సుందరంగా వైకుంఠ ఏకాదశి సందర్భంగా తీర్చిదిద్దడంతో పాటు వివిధ రకాల పుష్పాలు, పత్రాలతో ఆలయాన్ని సాంప్రదాయబద్దంగా ఇక్కడ తీర్చిదిద్దడం జరిగింది. ఆలయం ముందు మనం చూడొచ్చు ఓం నమో వెంకటేశాయ అంటూ కూడా మహావిష్ణువు యొక్క రూపాన్ని మహాద్వారం ముందు ఏర్పాటు చేయడంతో పాటు గర్భాలయం నుంచి మహాద్వారం వరకు కూడా దాదాపు 15 టన్నుల పుష్పాలతో అత్యంత సుందరంగా ఏర్పాటు చేశారు. ప్రతి సంవత్సరానికి వచ్చే 24 ఏకాదశుల్లో ఈ వైకుంఠ ఏకాదశికి అత్యంత ప్రాధాన్యత ఉంటుంది. ఎందుకంటే ఈ ధనుర్మాసంలో వచ్చే వైకుంఠ ఏకాదశి నాడు ఆ విష్ణుమూర్తే స్వయంగా ముక్కోటి దేవతలు దర్శనమిస్తారు. ఆ సమయంలో వచ్చే ఈ ఏకాదశిని ముక్కోటి ఏకాదశిని, అందుకే భక్తులు ఎక్కువగా ఈ ముక్కోటి ఏకాదశిలో స్వామివారిని దర్శించుకోవడానికి ఆసక్తి చూపుతూ ఉంటారు. భారీ స్థాయిలో భక్తులు కూడా
వీఐపీలు కూడా తిరుమలకు చేరుకున్నారు. ఇప్పుడే ఉదయం 1:30 గంట నుంచి ప్రారంభమైన వీఐపీ దర్శనాలు ఇంకా కొనసాగుతున్నాయి. ఉదయం 6 గంటలకి సామాన్య భక్తులకి సర్వదర్శనం ఎవరైతే టికెట్లు కలిగినారో వాళ్ళకి సర్వదర్శనం ప్రారంభం కావాల్సింది. కానీ ఇంకా వీఐపీల తాకిడి ఎక్కువగా ఉండటంతో ఇంకా వీఐపీ దర్శనాలు కొనసాగుతూనే ఉన్నాయి. మనం చూడొచ్చు ఆలయం లోపలికి వెళ్తున్న వీఐపీలు, అదేవిధంగా లోపల నుంచి బయటకు వస్తున్న వీఐపీలు కూడా మనకి స్పష్టంగా కనిపిస్తుంది. అదేవిధంగా ఆలయ ప్రాంగణాలన్నీ కూడా అద్భుతంగా తీర్చిదిద్దారు. తిరుమలని ఇలవైకుంఠంగా టీటీడీ ఏర్పాటు చేసింది. అక్కడ భక్తుల్ని ఆకట్టుకునే విధంగా కూడా ఇక్కడ అనేక వివిధ రకాల సెట్టింగులతో పాటు దశావతారాలను కూడా ఆలయం ముందు ఏర్పాటు చేయడం, ఈ వైకుంఠ అన్నికి వెళ్లిన భక్తులు ఎలా ఫీల్ అవుతారో ఇక్కడికి వచ్చే భక్తులు కూడా అలానే ఫీల్ కావాలని అనేక ఏర్పాట్లు చేస్తుంది. మరోవైపు ఎవరైతే ఈ వైకుంఠ ఏకాదశి కావచ్చు, ద్వాదశి కావచ్చు, నూతన సంవత్సరం ఈ 3 రోజుల పాటు టికెట్ ఉన్న భక్తులకే తిరుమల శ్రీవారికి వైకుంఠ ద్వార దర్శనం కల్పిస్తామని టీటీడీ ఇప్పటికే చెప్పడం జరిగింది. దీంతో తిరుమలలో భక్తులందరూ కూడా చాలా తక్కువ స్థాయిలో ఉన్నారు. తిరుమల ప్రధాన ప్రాంతాలన్నీ కూడా ఆలయ ప్రాంగణాలన్నీ కూడా పూర్తిగా భక్తులు లేక వెలవెలబోతున్న పరిస్థితి ఉంది. ఇటు శ్రీవారి ఆలయం వెలుపల భక్తుల సౌకర్యార్థం వాళ్ళని ఆకర్షించుకునే విధంగా ఇక్కడ ప్రత్యేక సెట్టింగ్లను కూడా టీటీడీ ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. మరోపక్క 3 రోజుల పాటు భక్తుల రద్దీ టికెట్ ఉన్న వాళ్ళకే కావడంతో ఆలయం చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలన్నీ కూడా ప్రతి వైకుంఠ ఏకాదశికి భక్తులతో కిటకిటలాడుతూ ఉన్నాయి. ప్రస్తుతం మనం చూడొచ్చు ఈ ప్రాంతాలన్నీ కూడా ఆలయం ముందున్న ఈ అఖిలాండం ప్రాంతం ఇవన్నీ కూడా భక్తులు లేక వెలవెలబోతున్నాయి. మామూలుగా వైకుంఠ ఏకాదశి అంటే దర్శనం లేకపోయినా తిరుమల క్షేత్రానికి వచ్చి ఇక్కడ స్వామివారి ముందు దర్శనం చేస్తూ దండం పెట్టుకుని కొబ్బరికాయ కొట్టి మొక్కులు చెల్లించుకునే భక్తులు లక్షలాదిగా వస్తూ ఉంటారు. అలాంటి భక్తులు నేడు తిరుమలకి అనుమతించకపోవడంతో చాలా తక్కువగా భక్తుల రద్దీ కనిపిస్తుంది. ఎవరైతే టికెట్లు ఉన్నారో అలాంటి భక్తులు మాత్రమే మనకి ఇక్కడ కనిపిస్తున్న పరిస్థితి. ఆలయం అంతా కూడా ఇలా తిరుమలలో ఉన్న ప్రధాన ప్రాంతాలన్నీ కూడా ఇదే విధంగా దర్శనం ఇస్తున్నాయి. అదేవిధంగా ఆలయం ముందు ఏర్పాటు చేసిన ప్రత్యేక సెట్టింగ్ కూడా మనకి ఇక్కడ స్పష్టంగా చూడొచ్చు. లోపల వివిధ రకాల పుష్పాలు, పత్రాలతో అత్యంత సుందరంగా తీర్చిదిద్దారు. తిరుమలకు వచ్చే భక్తులకి ఇదొక ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. మరో 3 రోజుల పాటు ఇదే విధంగా కొనసాగే అవకాశం ఉంది. మరోపక్క ఈ నెల జనవరి 2వ తారీఖు నుంచి పూర్తిగా సర్వదర్శనంలోనే స్వామివారి దర్శనం చేయిస్తామని ఇప్పటికే టీటీడీ వెల్లడించింది. కాబట్టి మరో 2 రోజుల పాటు సామాన్య భక్తులు అంటే టికెట్ లేని భక్తులందరూ కూడా వైకుంఠ ద్వార దర్శనం కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి ఉంది. ప్రస్తుతం అయితే తిరుమలలో పరిస్థితి చాలా సాధారణంగా ఉంది. వీఐపీల తాకిడి మాత్రం చాలా ఎక్కువగా ఉంది. రోజుకి దాదాపు 65,000 నుంచి 70,000 మంది భక్తులకి వైకుంఠ ద్వార దర్శనం టికెట్లు ఇప్పటికే కేటాయించడం జరిగింది. ఈ రోజు రాత్రికి ఎంతమంది పూర్తి స్థాయిలో భక్తులు దర్శనం చేసుకున్నారు, టికెట్లు పొందిన భక్తులందరూ కూడా వైకుంఠ దర్శనానికి వస్తారా లేదని ఈ రోజు సాయంత్రానికి తెలుస్తుంది. అరుణ. రైట్ ప్రసాద్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. రైట్, ఇక తిరుపతి అలిపిరి మెట్ల మార్గం నుంచి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి విజయమూర్తి అందిస్తారు. చాలా మంది భక్తులు ఈ పర్వదినాలలో స్వామివారిని నడుచుకొని వెళ్లి దర్శించుకోవాలని చూస్తుంటారు, మొక్కుకుంటారు కూడా. అప్డేట్స్ మా ప్రతినిధి విజయమూర్తి అందిస్తారు. విజయమూర్తి. అరుణ, వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని తిరుమల సప్తగిరులన్నీ కూడా గోవింద నామస్మరణతో మారుమోగుతున్నాయి. టీటీడీ ముందస్తుగా ఈ యొక్క 3 రోజుల పాటు ఈ యొక్క ఆన్లైన్లో ఇచ్చినటువంటి టికెట్ల ఆధారంగా తిరుమల శ్రీవారి దర్శనానికి అయితే వారంతా కూడా ముందుగా తిరుమలకు చేరుకుంటూ ఉన్నారు. అయితే టికెట్ లేని భక్తులను అయితే టీటీడీ ముందస్తుగా గైడ్ చేస్తోంది. జనవరి 2వ తారీఖు నుంచి 8వ తారీఖు వరకు కూడా సర్వదర్శనానికి వారందరినీ కూడా అనుమతిస్తామంటూ పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్న నేపథ్యంలో భక్తులు కూడా దానికి అనుకూలంగా సానుకూలంగా స్వామివారి దర్శనానికి అయితే టికెట్లు పొందినటువంటి భక్తులంతా కూడా గోవిందనామస్మరణ చేసుకుంటూ తిరుమలకు వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. తిరుమల శ్రీవారి ఆలయంతో పాటు తిరుపతిలో ఉన్నటువంటి టీటీడీ అనుబంధ ఆలయాల్లో వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని ఉత్తర ద్వార దర్శనానికి ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం తిరుమల శ్రీవారి దర్శనానికి అలిపిరి మెట్ల మార్గం గుండా ఒక్కొక్క మెట్టుకు పూజ చేసుకుంటూ తిరుమల శ్రీవారి దర్శనానికి ఏదైతే ఆన్లైన్లో ముందస్తుగా టికెట్లు పొందినటువంటి భక్తులంతా కూడా ఈ యొక్క వైకుంఠ ఉత్తర ద్వార దర్శనానికి వారు మెట్ల మార్గంగా వారంతా కూడా ముందుగా కేటాయించినటువంటి స్లాట్స్ ఆధారంగా వారంతా కూడా తిరుమలకు చేరుకుంటున్నారు. ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం అలిపిరి మెట్ల మార్గం వద్ద వీరంతా కూడా పూజలు చేసుకుంటూ తిరుమలకు వెళ్తూ ఉన్నారు. ముందస్తుగా ఆన్లైన్లో టికెట్ పొందినటువంటి భక్తులందరికీ కూడా వారందరికీ కూడా తిరుమలకు అనుమతిస్తున్నారు. ముందస్తుగా వారికి కొంత గైడ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. కొంతమంది ఆన్లైన్లో టికెట్ పొందినటువంటి భక్తులు కొంతమంది ఉన్నారు. మీరు ఎక్కడి నుంచి వచ్చున్నారు, ఎలా అనిపిస్తుంది? ఈ టికెట్లు తీసుకున్నారు కదా?
మేము రేపల్ల నుంచి వచ్చాం సారు. ఆన్లైన్ ఇది అయ్యవారి దర్శనం మాకు ఆన్లైన్ ద్వారా ఉచిత ప్రవేశం జరిగింది. అందువల్ల మేము ఇప్పుడు కాలినడకతో వెళ్ళి అయ్యవారి దర్శనం చేసుకుందామని చెప్పి వచ్చినాము. మేము ఫ్యామిలీగా వచ్చినామండి. మీరు ఎక్కడ నుంచి రేపల్లె వైకుంఠ ద్వార దర్శనానికి వచ్చామండి. దర్శనం బాగా జరగాలని కోరుకుంటున్నాం. వీరందరికీ కూడా ముందస్తుగా టీటీడీ ఇచ్చినటువంటి తొలిసారిగా వైకుంఠ ఏకాదశి ద్వాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని జనవరి పురస్కరించుకుని ముందస్తుగా తొలిసారిగా ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి టికెట్లు కేటాయించారు. వచ్చినటువంటి భక్తులందరికీ కూడా ఓవైపు టికెట్ లేనటువంటి భక్తులకు గైడ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనం చూడొచ్చు అలిపిరి మెట్ల మార్గం గుండా భక్తులైతే తిరుమలకు వెళ్తున్నారు. వచ్చినటువంటి భక్తులకు గైడ్ చేస్తూ వారికి ముందస్తుగా టికెట్లు పొందిన వారందరికీ కూడా దర్శన అవకాశాలు ఉన్నాయి. లేని వారందరికీ కూడా ఆఫ్లైన్లో ఏదైతే 2వ తారీఖు నుంచి మాత్రమే తిరుమలకు అనుమతిస్తామంటూ ముందస్తుగా టీటీడీ వారందరినీ కూడా అయితే అప్రమత్తం చేస్తూ ఉంది. ప్రశాంత వాతావరణంలో తిరుమల శ్రీవారి దర్శనానికి అయితే టికెట్ పొందిన భక్తులంతా కూడా వెళ్తూ ఉన్నారు. అరుణ. రైట్ విజయమూర్తి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.